ఆహార కల్తీపై శిక్షలేవి? మొదలు ఆహార కల్తీపై శిక్షల కంటే ముందు శిక్షలేసేటువంటి అధికారులు ఉండాలిగా. ఫస్ట్ సరైనటువంటి సిబ్బంది ఉంటే ఏ హోటల్లో ఏం జరుగుతూ ఉన్నది, ఏ హోటల్లో శుభ్రంగా ఉంది, ఏ హోటల్లో ఉన్నటువంటి ఆ డీప్ ఫ్రిడ్జ్లలో, మిగతా ఉన్నటువంటి కొన్ని కోల్డ్ స్టోరేజ్లలో కుళ్ళిపోయినటువంటి మాంసం కావచ్చు, పాచిపోయినటువంటి అన్నం కావచ్చు, ఈగలు దోమలు వాలినటువంటి రసాయన పదార్థాలు కావచ్చు, వీటిని తనిఖీ చేసేటువంటి అధికారులే కరువు అయిపోయింది కదా. సరైనటువంటి సిబ్బంది లేక హోటల్కి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇష్టానుసారంగా ఏ కెమికల్ కలుపుతారో తెలియదు, ఎన్ని రోజులకు సంబంధించినటువంటి ఆ నిల్వలు ఉంటాయో తెలియదు. వాటిని చూసుకోవాల్సినటువంటి అధికారులు కొంతమంది ఉన్నప్పుడు కూడా మామూలు మత్తులో, నిద్ర మాత్రలో కుదిరిపోయి మొత్తం వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు ప్రజల ప్రాణాలు ఇక్కడ కలిసిపోతే వాళ్ళకి ఏమవుతుంది? ఏ ఆహారమైనా పెట్టని, అది కుళ్ళిపోయిన ఆహారమే పెట్టని, అది పాచిపోయిందే పెట్టని, అది ఖరాబ్ అయిందే పెట్టని, లేకపోతే నెల రోజులకు సంబంధించినటువంటి ఆహారం తీసుకొచ్చి పెట్టినా కానీ వాళ్ళు ఏవైనా కానీ దాంట్లో కొన్ని రసాయనాలు వాడి వాసన రాకుండా స్మెల్ మంచిగా వచ్చేటట్టుగా గుమగుమలు ఆ స్మెల్ వచ్చి అది 10 రోజుల పాచన్నమైనా కానీ పైన వేసేటువంటి రసాయనాలతోటి అది కొంత తినాలనిపించేటువంటి ఏది ఫస్ట్ మనకు నాలుకకి రుచిగా, ముక్కుకి వాసన సువాసన రావాలి కాబట్టి అటువంటి కెమికల్స్ వాడి మొత్తం కస్టమర్లందరినీ కూడా ముఖ్యంగా దోచుకునేటువంటి ప్రయత్నంతో పాటు, జేబులు ఖాళీ చేసేటువంటి ప్రయత్నంతో పాటు మరో పక్కన ఆరోగ్యం కూడా గుళ్ళైపోతూ ఉన్నది. సో ఇటువంటి వాటిపైన, కల్తీ ఆహారాలపైన శిక్షలు లేవు, అధికారులు కూడా లేరు. శిక్షలు ఎప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు నిన్న మొన్న ఒక కూల్ డ్రింక్లో నిన్న ఒక కూల్ డ్రింక్లో బల్లి వచ్చింది, ఒక కూల్ డ్రింక్లో బల్లి వచ్చింది. మరి బల్లి వస్తే ఇప్పుడు ఆ సంబంధించినటువంటి ఆ కూల్ డ్రింక్ సంబంధించినటువంటి తయారు చేసేటువంటి పైన ఏమైనా చర్య ఉంటుందా? ఏం చర్య? ఇప్పుడు తయారు చేసినదే కదా తప్పు. ఇప్పుడు ఆ చిన్న చిన్న కుట్రల్లో అమ్ముకునేది వాడైతే తయారు చేసేది అయితే కాదు కదా, అసలు పట్టుకునేది ఎవరు కూడా సాధ్యం కాదు. సరే, అది కూల్ డ్రింక్ అంటే అది వేరు. ఇప్పుడు హోటల్లో తయారు చేసేటువంటి ఆ బిర్యానీలో బల్లీలు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, బొద్దింకలు అయితే కోకోలు, ఇక అది కొన్ని చూసినాయి కదా, చూడని అయితే ఇక నోట్లేక పోతాయి అనుకో, అది వేరు. వాటిపైన ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక్కరోజు తాళవేయరు హోటల్కి. ఇక అట్లాంటప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి తిరిగా కుళ్ళిపోయినటువంటి మాంసం, మొన్న ఏదో అది కోళ్ళకు వచ్చినటువంటి రోగం బర్డ్ ఫ్లూ రోగం వచ్చినటువంటి కోళ్ళను కూడా తీసుకుని వచ్చి బిర్యానీ సెంటర్లలో బిర్యానీలు వేసిళ్ళు. దానిపైన ఎవరైనా ఒక్కసారైనా ఎక్కడైనా చర్యలు తీసుకున్నటువంటిది అవకాశం ఉన్నది? అసలు తీసుకున్నారా? కనీసం ఏదో అడపదడపగా హైదరాబాద్ నగరంలో, కేవలం ఒక హైదరాబాద్ నగరంలో లక్షల కొద్దినే హోటల్స్ అండి. కనీసం 10ల సంఖ్యలో కూడా వీళ్ళు తనిఖీలు చేయరు. తనిఖీలు చేసిన వాళ్ళు ఏమైనా దొరికినా, కుళ్ళిపోయిన మాంసమో లేకపోతే ఇంకేమైనా కెమికల్స్ దొరికినా బట్ అసలు పట్టించుకున్నటువంటి పాపారం ఉండదు. కేవలం ఏది ఒకరోజు జైలు కూడా ఉండదు, ఒక్కరోజు కూడా జైలుకు పోయి వచ్చినటువంటిది ఉండదు. లక్షలు వసూలు చేసి ఫైన్లు ఏమైనా ఎత్తారంటే అది కూడా లేదు. ఆహార కల్తీపై శిక్షలేవి? నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ, జైలుకు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలేదట. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరు కూడా జైలు శిక్ష పడలేదు. ఈ 2 ఏళ్ల పాటు కేవలం 3000 మందికి సంబంధించినటువంటి హోటల్లోనే పాచిపోయిందో లేకపోతే కుళ్ళిపోయిందో దొరికిందా? 2 సంవత్సరాల కానించి దాదాపుగా 720 రోజులల్లో వాళ్ళు కేవలం 3000 మందిని పట్టుకున్నారు అన్నట్టు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు. నామమాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ అట, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. అదే అదనంగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్. ఏది ఇప్పుడు ఒకవేళ కనుక ఏది ఆదిలాబాద్లో ఆ హోటల్లో సంబంధించినటువంటి దాంట్లో కేవలం ఫుడ్ పాయిజన్ అయిందనుకో, అక్కడ ఉన్నటువంటి నిజంగా ఫుడ్ పాయిజన్ అయిందా, ఆ యొక్క ఆహారంతో ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే అక్కడ ఆయన తీసుకున్నటువంటి కూల్ డ్రింక్ తోటి ఏమైనా అయిందా, వాటర్ తోటి అయిందా అని చెప్పేసి చేయడానికి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఎక్కడో ఒకటే ఉన్నది. రాష్ట్రానికి మొత్తం ఒకటే ఉన్నదట. ఎంత అధ్వాన పరిస్థితి అంటే ఈ ఫుడ్ పైన ఈ సామాన్యుల ఆరోగ్యం ఎక్కడ పోయినా కానీ ప్రభుత్వాలకు పట్టింపు ఏం లేదన్నట్టు. దీన్ని బట్టి చూస్తే ఇక ఎంత ఉన్నారు, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా లేరు. ఇక వాడు ఏమనుకుంటాడు, ఇక నా దగ్గరికి వచ్చినప్పుడు వాడిని ఒకసారి కనుక ఈ హోటల్కి ఇవాళ వస్తే మళ్ళీ వీని దగ్గరికి మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అన్ని తిరిగి రావాలి కదా ఇక మళ్ళీ. కాబట్టి ఇక ఒక్కసారి వచ్చినటువంటి అధికారి మళ్ళీ ఆ హోటల్కి వచ్చినటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి రెచ్చిపోతూ ఉంటారు.
రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు తనిఖీలు చేయడం, ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప కల్తీ రాయిలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. పాలు, టీ పౌడర్ మొదలుకుని నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్ని కల్తీ చేస్తున్నారు. హోటల్, రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్, మటన్తో బిర్యానీలు వడ్డిస్తున్నారు. ఆ వంటకాల్లో పురుగులు, ఈగలు, బొద్దింకలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి అక్కడ అధ్వాన పరిస్థితులపై ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం పరిపాటిగా మారింది. ఆహార కల్తీకి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడులపై ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతోనే, మహా అయితే నామమాత్రం పెనాల్టీ వేయడంతోనే సరిపెడుతున్నారు. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు ఇచ్చిన వారిలో ఒక్కరు కూడా జైలుకి వెళ్ళలేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల లైసెన్స్ కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీ రాయిళ్లు అదరక బెదరగా తమ దందా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు బిర్యానీలో బొద్దింకలు, బల్లులు ఇది కామన్ అయిపోయింది. అప్పుడేమో బొద్దింక కనబడితే అది పెద్ద వార్త. ఇప్పుడు బొద్దింకలు, బల్లులు కనపడకపోతే వార్త. అంటే ప్రతి దాంట్లో వస్తూనే ఉన్నాయి. ఇక ఇది కామన్ అయిపోయింది. బొద్దింకలు, బల్లులు. ఇప్పుడు ఏమన్నా మనం బిర్యానీ సెంటర్కి వెళ్ళి ఏందా మరి ఇది బిర్యానీ పెడితే దీనిలో బొద్దింక వస్తుందంటే ఇది ఎప్పటికి వచ్చేదే కదా అని చెప్తున్నాడు సమాధానం. ఇదే కొత్త, ఇదేమైనా అన్నిట్లలో వస్తున్నాయి, మన దగ్గర కూడా వస్తున్నాయి. రాకపోతే వార్త, వస్తే వార్త ఏం లేదు ఇప్పుడు. సో అట్లా మారిపోయింది ఇప్పుడంతా కూడా. మొత్తానికి ఈ రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి జైలు శిక్ష పడకపోవడం దేవుడు ఎరుగు. కానీ కనీసం లైసెన్స్ అయినా రద్దయిందా? ఒక్క హోటల్లో అయినా లైసెన్స్ రద్దయిందా? పెద్ద పెద్ద హోటల్లే కాదు, 5 స్టార్ హోటల్లో కూడా ఫుడ్ కల్తీ అవుతుంది. చిన్న చిన్న హోటల్లో కూడా ఇక పెద్ద మొత్తంలో అవుతా ఉంది. ఇక ఇప్పుడు మనం ఈ అమీర్పేట ఇటు పోతే ఆ జ్యూస్ సెంటర్ల కాడ కనబడతా ఉంటుంది. జ్యూస్ సెంటర్ల కాడ ఈగల మూత కనబడుతుంది. అమీర్పేటలో ఉన్నటువంటి ఈగల మూత ఇక్కడ పంజాగుట్ట దగ్గరకు వస్తుంది సౌండ్. అక్కడ ఏడా మన జ్యూస్ సెంటర్ల కాడ కనీసం ఆ సంబంధించినటువంటి వాటిని కూడా పట్టుకోవడం చేత అయితే లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులకి. రోడ్డు మీద ఎంతోమంది, అంటే అన్ని హోటళ్ళని నేను అనట్లేదు, దీంట్లో మెజార్టీ హోటళ్ళు ఉన్నాయి. మెజార్టీ హోటళ్లలో కల్తీ ఫుడ్ కనబడతా ఉన్నది రసాయనాలతో. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మొత్తం అన్ని కల్తీనే. సో వీటిపైన మరి ఇక ఎందుకు మరి నామమాత్రపు పెనాల్టీలు వేసి కేవలం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలిపెట్టడం? అది కూడా ఏదో 1-2 చేయాలి కాబట్టి పోయి ఒక 4 ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు. ఇప్పుడు వాళ్ళు అన్ని బయటకు వస్తాయా? ఒకవేళ 10 హోటళ్ళు కనుక వీళ్ళు తిరిగినట్టయితే ఒక హోటల్ ఫోటో ఇస్తారు, ఇక మిగతా ఉన్నటువంటి అధికారులు వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. సో అటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇదంతా కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల సంఖ్యను పెంచాలి. ప్రతిరోజు తనిఖీలు జరిగినట్టయితే ఉంటే తనిఖీలు జరగడంతో పాటు వాళ్ళపైన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేసుకుంటే ఇంకోడు అలా చేయడానికి జంకుతాడు. నువ్వు వాడినే చేయవైతే ఆ పక్క హోటల్ ఊరుకుంటాడా? వాడు ఇంకా తెచ్చిపోడా? వీళ్ళే పక్క హోటల్, ఈ హోటల్లోనే ఏం చేయలేదు, నన్ను ఏం చేస్తారని చెప్పేసి ఇంకెక్కువనే చేస్తాడు. ఒక బొద్దింక వచ్చాక ఇంకో 2 బొద్దింకలు కావాలని కూడా ఎత్తాడు. దాన్ని చేసేది ఏమి లేదు కదా మీరు చేసేది. సో దాన్ని ఒకసారి అధికారులు సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది.